పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. అయ్యప్ప స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మండల మకర విళక్కు తీర్థయాత్ర కోసం ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటి వరకు 3.5 లక్షల మంది పైగా భక్తులు సందర్శించారు. ఊహించని దానికంటే భక్తులు భారీగా తరలి రావడంతో స్పాట్ బుకింగ్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 వరకు వర్చువల్ క్యూ ద్వారా 70,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపింది. వర్చువల్ క్యూ పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకు ప్రవేశం లేదని ట్రావెల్కోర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు రోజుకు 75,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనుంది. మరోవైపు అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని చెప్పింది. భక్తుల రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ట్రావెల్కోర్ బోర్డు ప్రకటించింది. పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకు ప్రవేశం ఉండదని స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ కోట రోజుకు 5,000 మాత్రమేనని, అది పూర్తయితే ఇక బుకింగ్ ఉండదని స్పష్టం చేసింది. నీలక్కల్, వండిపెరియార్ సత్రం, ఎరుమెలి, చెంగనూరులో వర్చువల్ పాసులు ఇచ్చే స్పాట్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ట్రావెల్కోర్ బోర్డు పేర్కొంది. ఇకపోతే నీలక్కల్లో కోట ముందే ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అయ్యప్ప స్వాములు, యాత్రికులు ఇతర కేంద్రాలలో పాసులు పొందాలని ట్రావెల్కోర్ బోర్డు సూచించింది. అలాగే నీలక్కల్, పంప సన్నిధానం వద్ద భద్రతా ఏర్పాట్లకు సహకరించాలని పోలీసులు ట్రావెల్కోర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపాయి. జనాన్ని కొంచెం పిల్లలతో వచ్చాం. ఈ పిల్లల ఇబ్బంది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఏమాత్రం ప్రజలు కట్టుబాటు చేయలేకపోయారు. అది మాత్రం మాకు బాధగా ఉంది. మిగతా అంతా వెరీ గుడ్. Swami Saranam, I am Venkat from Nellore, Andhra Pradesh. I am visiting this Sabarimala since 20 years. My family and then all my friends are devotees of Swami Ayyappa. The last 20 years we have experienced a lot, very good, and it is the prosperity and all. But this year it is a completely mischief. It's the arrangements of the discipline and then the way the people are arranging the queue and all, it's completely miserable. I didn't see the proper sanitation part also. A lot of the investments are going on and the devotees are also increasing the day to day. But little bit worry, it's how the government is taking this thing. Government have a lot of opportunity to develop this in this area. Many people are suffer a lot. భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు, బుకింగ్ ప్రక్రియ సులభతరం చేసేందుకు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది. నీలక్కల్ అనేది శబరిమల యాత్రలో ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడి నుంచే భక్తులు పంబ వైపు ప్రయాణిస్తారు. ఈ కొత్త కేంద్రాల ఏర్పాటు వల్ల స్పాట్ బుకింగ్ చేసుకునే భక్తులకు ఇబ్బందులు తొలగి దర్శనం వేగవంతం అవుతుందని ట్రావెల్కోర్ బోర్డు భావిస్తోంది. ఈ నిర్ణయాల వల్ల శబరిమలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చని తెలిపింది. పవిత్రమైన సన్నిధానం వద్ద భక్తుల కదలికను నియంత్రించి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా వాతావరణం కల్పించడం కోసమే రోజువారీ భక్తుల సంఖ్య 75,000కు కుదించడానికి ప్రధాన కారణమని ట్రావెల్కోర్ బోర్డు తెలిపింది.